అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ కు కేబినెట్ లో చోటిస్తానని, అలా కాని పక్షంలో దారుడిగానైనా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. విద్యుత్ వాహనాలపై ఇస్తున్న $7,500 ట్యాక్స్ క్రెడిట్ ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆర్జీకార్ ఆసుపత్రిలో గత దుండగులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్ పై వేటు వేసింది. కోల్కతా పోలీస్ విభాగం బుధవారం సస్పెండ్ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 4 తెలుగు వాళ్లు నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులు అందుకున్నారు. ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ నరసింహ మంగదొడ్డి, హైదరాబాద్ సిఎస్ఐఆర్ చీఫ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్రో, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ శ్రీమద్ తిరుమల గుదిమెళ్ల రఘకాంత్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎంఎన్ ప్రవీణ్లు అవార్డులు అందుకున్నారు.